హలో! మనవలు, పిల్లలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ ఈ విక్రమార్కుడి కథలు చెప్పుకుందాం. ఇలా ఈ విక్రమార్కుడికి శ్రమ తెలియకుండా, ఈయన పట్టు వదలకుండా మళ్ళీ ఆ బేతాళుని నడుం కట్టుకున్నాడు. మళ్ళీ బయలుదేరాడు. నీకు శ్రమ తెలియకుండా మళ్ళీ ఒక కథ చెప్తాను విను అని చెప్పి, ఈ బేతాళుడి కథ చెప్పడం ప్రారంభించాడు. రత్నపురం అనే పట్టణాన్ని సుధర్ముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సకల సద్గుణాలు అతనికి ఉన్నాయి. ఆ రాజుకి ఉండడంతోటి ప్రజలందరూ కూడా అతన్ని చక్కగా పొగుడుతూ ఉండేవారట. "నువ్వు చాలా గొప్పవాడివి, మంచి రాజువి" అని చెప్పి ప్రజలందరూ కూడా అతన్ని పొగుడుతూ ఉండేవారు. అతని రాజ్యానికి కొంత దూరంలో ఒక గొప్ప అరణ్యం ఉందిట. ఆ అరణ్యంలో సర్పాలు హ్మ్. ఆ అరణ్యంలో ఎన్నో పాములున్నాయి. ఆ సర్పాలుంటే, ఆ సర్పాలని ఓ గరుత్మంతుడొచ్చి ఇష్టం వచ్చినన్ని తిని, మిగతా వాటిని నోటికొచ్చుకు పట్టుకుపోతూ ఉండేవాట. పట్టుకుపోతూ ఉంటే ఆహ్, ఎ ఎప్పుడొచ్చి ఈ సర్పాలని చంపుతాడో, ఎన్ని సర్పాలను చంపుకు తింటాడో తెలీదు. మిగతా వాటిని ఎన్నింటిని ఆ కాళ్ళతోటి, నోటితోటి పట్టుకొని తీసుకుపోతాడో తెలీదు. ఇలా భయపడుతూ బతుకుతున్నాయి ఈ పాములన్నీను. అందుకోసాన ఇవన్నీ ఒక రోజుని ఒక చోటికి చేరి ఒక తీర్మానం చేసుకున్నాయి. ఏంటంటే, పక్షిరాజు రాగానే ఆహ్, నమస్కరించి అతని అనుమతి పొంది, "అయ్యా! నువ్వు ప్రతిరోజు ఇచ్చవచ్చినట్లు తినేస్తున్నావు సర్పాలనన్నిటిని, మమ్మల్నన్నిటిని చంపి తినేస్తున్నావు. అంచేత నువ్వలా తినేస్తుంటే కొంత తొందరలోనే నీకు ఆహారం ఇంక దొరకదు. పాముల మేమందరం చచ్చిపోయి నీకు ఆహారం అయిపోతాం కదా! అందుకని నీకు రోజుకొక పాము చొప్పున నీకు ఆహారం కింద మేమే వస్తాం. మేమే రోజు ఒక్కొక్క పాము వస్తుంది నీకు ఆహారం కింద. నువ్వు ఆ సర్పాన్ని తినేసి నువ్వు వెళ్ళిపో. ఆహ్, నీకు కూడా కొంతకాలం పాటు ఆహారం వెతుక్కోక్కర్లేకుండా ఉంటుంది. ఏమంటావు?" అని అడిగారు. అప్పుడు ఈ గరుత్మంతుడు కూడా, "సరే అయితేను, నేను వెతుక్కోక్కర్లేకుండా మీరే వస్తామంటున్నారు కనుక, రోజు ఒక్కొక్క పాము నాకు ఆహారం కింద రండి. అలా వచ్చారంటే వరుస ప్రకారంగాను హ్మ్, నేను కూడా ఎక్కువ రోజులు ఆహారం వెతుక్కోక్కర్లేకుండా ఉంటుంది" అని చెప్పి వా ఆ పాముల యొక్క ఒప్పందానికి ఇష్టపడ్డాడు ఈ గరుత్మంతుడు. అలా అయితే మా జాతి కూడా కొంతకాలం బతుకుతుందిలే. కొంతకాలం మేము కూడా ఉండగలుగుతాం ఈ భూమి మీద అని చెప్పి అవి కూడా ఒప్పుకున్నాయి. ఈ గరుడుడు కనికరించి అంగీకరించాడు. ఎంచేత మరి రోజు బోలెడు పాములు తినేస్తున్నాడు. బోలెడింటిని చంపేస్తున్నాడు అనవసరంగా. దాంతోటి ఇంక సర్పజాతి లేకుండా పోతుందని అవి ఆలోచించి అలా చెప్పాయన్నమాట. ఆహ్, ఈ రోజు ఒక పాము మాత్రం నీకు ఆహారంగా వస్తుంది. తిని వెళ్ళిపోమన్నాయి. ఇలా చాలా రోజులు జరిగింది. అలా రోజు వస్తున్నాడు. ఒక పాము గరుత్మంతుడు వచ్చే టైంకి ఒక పాము మాత్రం ఆహారంగా వస్తోంది. అది రుతుమంతుడికి కూడా ఇబ్బంది లేకుండా, వెతుక్కోక్కర్లేకుండా ఆహారం రెడీగా ఉంటోంది కనుక తినేసి వెళ్ళిపోతున్నాడు. ఇలా కొన్ని రోజులయిన తర్వాత శంఖచూడుడు అనే సర్పం వంతొచ్చింది. ఆ వేళ శంఖచూడుడు అనే సర్పం వంతు ఆ గరుత్మంతుడికి ఆహారంగా అవ్వాలి. తల్లికి ఆత్ ఆహ్, ఆహ్, ఆ పాము ఒకటే కొడుకనమాట. తల్లికి ఒక్కటే పాము. ఆ పాము. ఆగా శంఖచూడుడనే పాము ఒక్కటే కుమారుడు పుట్టాడు. కనుక తన ఏకైక పుత్రుడు మరణించవలసి వస్తుందని చెప్పి ఎంతో విచారిస్తూ విలపించసాగింది ఆ పాము. తల్లి పాము. ఆ సమయంలో సుధర్మ మహారాజు వేటకు వచ్చాడు. ఈ సుధర్ముడు చాలా మంచి రాజని చెప్పుకున్నాం కదా! ఈ రాజు వేట కోసానని అరణ్యానికొచ్చాడు. ఈ అరణ్యంలో తిరుగుతూ ఆర్తనాదాలు విన్నాడు. వీళ్ళు పాపం బాధపడి ఏడుస్తున్నారు. ఈ తల్లి, తండ్రిను. ఏడుస్తూ ఉంటే ఆ ఆర్తనాదాలు విన్నట్ట ఈ రాజు. కొడుకుని ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉన్న సర్పమాతని చూసి ఆశ్చర్యపడ్డాట. ఆశ్చర్యపడి రాజు "విషయం ఏమిటి?" అని అడిగాడు. ఆ పాము దగ్గరికొచ్చి. ఆమె అంతా చెప్పి, "రాజా, ఒక్కడే కుమారుడు. ఇతడికి చావు మూడడం వల్ల పుత్ర వ్యామోహంతో దుఃఖిస్తున్నాను. దీన్ని తప్పించడం ఎవరి తరం? నువ్వేం చెయ్యగలవు?" అని అంది నిరాశగా.
ఓ రాజా, నువ్వు నువ్వు మాత్రం ఏం చేస్తావులే పాపం. నాకు ఒక్కడే కొడుకు. ఈ కొడుకు ఇప్పుడు ఈవేళ ఆహారం కింద అయిపోతాడు ఆ గరుత్మంతుడికి. అందుకని ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను అని చెప్పింది. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నన్ను ఎలా కాపాడుతావు అని అడిగింది. అందుకు సుధర్ముడు, అమ్మా, చింతించకు, నీ కుమారుణ్ణి బదులుగా నీ కుమారుడికి బదులుగా నేను గరుడుడికి ఆహారం అవుతాను. నువ్వు చింతించకమ్మా, నేను ఆ గరుడుడికి ఆహారంగా అవుతానని చెప్తాను. నేను ఆహారంగా పెడతాను అన్నాడు. అయ్యా, మా మా కోసం నీ ప్రాణాలు కోల్పోవడం న్యాయం కాదు, వద్దు అంది ఆ పాము కూడా. పాము అయినా దానికి కూడా కొన్ని నీతులు తెలుసును, ఎలా బతకాలి ఏమిటి అని. అంచేత, అయ్యా, మీరెందుకు నా కొడుకు బాధలు మీరు ఆహారంగా అయిపోవడం, వద్దు, మీరు మంచి రాజు, వద్దు, మీరు అలా ఆహారం కింద అవ్వద్దు గరుడుడికి అని చెప్పింది. మా కర్మ ఎలా ఉందో అలా అవుతుంది, మా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతేనే కానీ మీరు ఆహారం అవ్వద్దని చెప్పింది అని చెప్పింది. కానీ రాజు వెనకాడలేదు, రాజు వెనక్కి తగ్గలేదు. నేనే ఆహారం అవుతాను గరుత్మంతుడికి, నీ కొడుకుని తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అంతలో వాడుక ప్రకారం గరుడు ఆహారం కోసం వచ్చాడు. ఒక టైం పెట్టుకున్నాడు. ఆయన టైం అయిపోగానే ఆహారం కోసమని వచ్చేసాడు అక్కడికి గరుడు. శంఖచూడుడు తల్లికి మొక్కి గరుడికి కబళం అవ్వడానికి తయారవుతూ ఉంటే రాజు అతనికి అడ్డుపడి ముందు గరుడుడి వద్దకు వచ్చి, వైనతేయ, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు రాజు. ఈ ఈ శంఖచూడు అనే పాము ఈ గరుత్మంతుడు రాగానే నన్ను ఆహారంగా తినండి అని చెప్పి వచ్చేసింది ముందుకి. వచ్చేసరికి ఈ రాజు ఏం చేశాడు, ఆ పాముకి అడ్డం వచ్చి, నన్ను తినండి ఈరోజు వంతు కింద, అంతేనే కానీ ఆ శంఖచూడుని వదిలేసేయండి, వాడి బదులు నన్ను తినండి అని అని చెప్పి చక్కగా ఆహారం తీసుకుని తృప్తిపడు అని చెప్పాడు ఈ రాజు. గరుత్మంతుడు ఆ రాజు పరోపకారానికి, చింతనకి, దయాగుణానికి ఎంతో సంతోషించాట. ఈ రాజు యొక్క ఆలోచనకి, దయాగుణానికి ఆయన ఆ పాముకు కూడా ఎంతో సంతోషం అనిపించింది. ఓ రాజా, నీ పరోపకార తత్పరతకి ఎంతో సంతోషించాను. ఆ పాము అంది అన్నమాట అప్పుడు, ఓ రాజా, నువ్వు పరోపకారం కోసం నీ శరీరాన్నే ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు, అంచేత నీ పరోపకార బుద్ధికి నాకు ఆనందం కలిగిందయ్యా, వరం అడుగు ఇస్తాను అన్నాడు. వరం అడుగు ఇస్తానన్నాడు ఈ గరుత్మంతుడు. రాజు అతనికి నమస్కరించి, పక్షేశ్వర, వరం ప్రసాదించదలుచుకుంటే నేడు మొదలు ఈ అడవిలోని పావుల్ని తినడం మానేసి, నువ్వు గనక నాకు వరం ఇవ్వాలనుకుంటే నువ్వు ఈ వేళ నుంచి ఏం చేస్తావంటే, ఇంక ఈ అడవిలోకి వచ్చి ఈ పావుల్ని తినక, అసలు ఆ వరం ఇయ్యి నాకు. ఈవేళ నుంచి ఇంక అడవిలోకి వచ్చి ఈ పావుల్ని తినడం మానేసేయి అని చెప్పి కోరాడు రాజు. ఇదే నా కోరిక అని చెప్పాడు. అని ప్రార్థించేసరికి ఈ గరుత్మంతుడు అందుకు అంగీకరించి వెళ్ళిపోయాడు. ఈ గరుత్మంతుడికి కూడా ఆనందం అనిపించింది. ఇంకో చోట ఎక్కడో ఏదో ఒకటి చంపుకొని తింటాడు దేన్నో దాన్ని. గరుత్మంతుడు వెళ్ళిపోయాడు అంగీకరించేసి. సరే అయితేను రాజా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడు ఈ గరుత్మంతుడు. శంఖచూడు అతని తల్లి తమకి మహోపకారం చేసి రక్షించిన రాజుని పొగుడుతూ ఉంటే ఆ విషయం తెలిసి పాములన్నీ తమ కులాన్ని రక్షించిన ఆ రాజుని స్తుతించాయి. అప్పుడు ఈ ఈ శంఖచూడు తల్లిను ఇద్దరు కూడా ఆ రెండు పాములు వచ్చి ఈ రాజు చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి పొగుడుతున్నాయి రాజుని. పొగుడుతుంటే ఆ విషయం మిగతా పాములన్నింటికీ తెలిసింది. అడవిలో ఉన్న మిగతా పాములన్నీ కూడా వచ్చి, మా కులాన్ని రక్షించావు రాజా, నువ్వు నీ శరీరాన్ని ఆ గరుత్మంతుడికి ఆహారంగా ఇస్తానని చెప్పి మా కులాన్ని రక్షించావు. ఇంకా మళ్ళీ మాకు భయం లేకుండా చేసావు, మాకు ప్రాణభిక్ష పెట్టావని చెప్పి ఈ రాజుని ఈ మిగతా పాములన్నీ కూడా
వచ్చి పొగిడాయి చేత ఈయన కోరాడు కదా, మరి కోరిక నీకేమైనా కోరుకుంటే కోరుకో, నేను నీ కోరికని ఇస్తాను, నేను తీరుస్తానని చెప్పాడు గరుత్మంతుడు. సరే అయితే ఇంక ఈ అడవిలోకి నువ్వు ఎప్పుడూ రావద్దు, వచ్చి ఈ పాముల్ని చంపొద్దు, చంపి తినొద్దని చెప్పి కోరుకున్నాడు ఈ రాజు. ఆ గరుత్మంతుడు సరేనని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంక నేను రానులే అని చెప్పి. అప్పుడు ఈ విక్రమార్క మహారాజుని వీడు అడుగుతున్నాడనమాట, ఈ బేతాళుడు. సుధర్మ, గరుత్మంతులలో ఎవరధికులు? సుధర్మ, గరుత్మంతులు, అంతుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళల్లో ఎవరు అధికులు? ఈ సుధర్ముడు ఏమో రాజు, గరుత్మంతుడేమో పక్షిరాజు. ఈ ఇద్దరిలోనూ ఎవరు గొప్పవాళ్ళు అని అడుగుతున్నాడు అని బేతాళుడు అడిగితే, రాజుకి దయా పరోపకార బుద్ధి సహజ గుణాలే కనుక రాజైన వాడు పరోపకారం చెయ్యాలి, దయాగుణం కూడా కలిగి ఉండాలి. అంచేత అది రాజుకి సహజంగా ఉండే గుణాలు. ప్రాణహాని చెందే నాగకుమారునికి ఉపకారం చేశాడు. ఆ దయాగుణం ఉంది కనుక, ధర్మగుణం ఉంది కనుక ఈ రాజు పరోపకార బుద్ధితోటి ఈ నాగకుమారుడికి ఉపకారం చేశాడు. కానీ గరుడు తనకు ఆహారం కావలసిన నాగునే కాక అక్కడి సర్పాలను చంపనని వరమిచ్చి ఆకలి భరించి వెళ్ళిపోయాడు. కానీ ఏం చేశాడు ఈ గరుత్మంతుడు? ఆయన ఆకలి తీర్చుకుందుకని వచ్చాడు పాపం, పావుని చంపుకుని తిందామని. కానీ ఎప్పుడైతే రాజు ఆహారంగా అవదానన్నాడో, ఆయన ధర్మగుణానికి మెచ్చుకుని దయాగుణానికిను నీకు వరం ఇస్తానని చెప్పి, ఇంకెప్పుడు నువ్వు ఈ అడవిలోకి ఈ పాముని చంపడానికి రావద్దు అని చెప్పి రాజు అడిగేసరికి సరేనని వెళ్ళిపోయాడు కదా గరుత్మంతుడు. అందుకని ఈ గరుత్మంతుడే గొప్పవాడు అని చెప్పాడు. కనుక అతనే అధికుడు అన్నాడు విక్రమార్కుడు. అతనే అధికమైన ధర్మగుణం గలవాడు అని చెప్పాడు. చెప్పేసరికి ఈయనకి మౌనభంగం అయిపోయింది, మాట్లాడేశాడు కదా. మాట్లాడేసేయడంతో నువ్వు మాట్లాడేసావు కనుక నేను మళ్ళీ చెట్టెక్కేస్తున్నాను, వీళ్ళు ఈ బేతాళుడు చెట్టెక్కేశాడు. మళ్ళీ పట్టు మీదలకుండా ఈ విక్రమార్కుడు ఆ బేతాళుడు వెంట పడ్డాడు. తర్వాత మళ్ళీ ఇంకో కథ కూడా చెప్పుకుందాం, ఇది చిన్న కథ కదా మరి అంచేత మళ్ళీ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చెప్తాను. కనకపురం అనే పురంలో విశారదుడనే రాజు ఉండేవాడు. కనకపురం అని ఉందిట ఒక ఊరు. ఆ ఊరికి విశారదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాట. అతను పట్నంలోని వైశ్యపుత్రికను జనం చాలా వర్ణిస్తూ ఉండడం విని ఆయన ఏం చేశాడంటే, ఆ రాజు ఆ పట్టణంలో, ఆయన పరిపాలించే పట్టణంలో వైశ్యపుత్రిక ఒక కోమట్ల అమ్మాయి ఉందిట. ఆ కోమట్ల అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పి వర్ణిస్తూ ఉండేవారు జనం అందరూను. అది విన్నాడు ఈ రాజు. విని ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని కోరవలసిందిగా పురోహితుడిని పంపించాడు. మామూలుగా ఆ రాజకొలువులో ఒక పురోహితుడు ఉన్నాడు. ఆ పురోహితుడిని పిలిచి, మీరు వెళ్ళి ఆ వైశ్యుడి దగ్గరికి మీ అమ్మాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి పెళ్లి కుదుర్చుకురా అని చెప్పి పంపించాడు. అతను వెళ్ళి వచ్చి ప్రభు, వర్తకుడు ఆనందంగా అంగీకరించాడు. రాజుకి చెప్పాడనమాట ఆ పురోహితుడు. నేను చెప్పిన మాటకి రాజుకి, మా రాజుగారికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని నేను చెప్పగానే ఆ వైశ్యుడు చాలా సంతోషించాడు, చాలా సంతోషించి ఇష్టపడ్డాడు. వైశ్యపుత్రికను ఈ వైశ్యపుత్రిక మాత్రం ఒప్పుకోలేదు. ఆమెను ఏ రాజు పెళ్ళాడతాడో అతను తప్పకుండా రాజ్యభ్రష్టుడవుతాడు. వర్తకుడు ఆనందంగా అంగీకరించాడు. కానీ ఆ కన్య జాతకం ప్రకారం, ఆ అమ్మాయి జాతకం చూస్తే, ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఆ అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాడికి రాజ్యం పోతుంది, రాజ్యభ్రష్టుడైపోతాడు అని చెప్పి ఆ పైన మీ ఇష్టం అన్నాడు. ఆ కన్య జాతకం బాగుండలేదు, నేను చూసొచ్చాను, మరి మీరు చేసుకున్నారంటే
మీ రాజ్యం పోతుంది. మీకు రాజ్యం ఉండదింక. మీరు రాజ్యభ్రష్టులయిపోతారు. ఆ పైన మీ ఇష్టం మరి. పర్వాలేదు నాకు అందమైన అమ్మాయి కావాలి భార్యగాను. నా రాజ్యం పోయినా పర్వాలేదనుకుంటారు చేసుకోండి. మీ ఇష్టం మరి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ పురోహితుడు. రాజు తన కోరిక విరమించుకున్నాడు. అది విన్నాక రాజు ఏం చేశాడంటే రాజ్యం ఉండాలి కదా! రాజ్యం లేకపోతే మరి రాజని ఎలా పిలిపించుకుంటాడు? అందుకోసమని ఆ కోరికని వదిలేసుకున్నట్టింక. అతని మంత్రి ఆమెను రాజు అనుమతితో చేసుకున్నాడు. ఆయన దగ్గర రాజు దగ్గర మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి రాజా అయితే మీరు వదిలేశారు కనుక ఆ అమ్మాయి అందచందాలందరూ ఉంటుందని పొగుడుతున్నారు కనుక నేను చేసుకుంటాను. ఏమంటారు మీరు అని అడిగాట. సరే అయితే చేసుకో అన్నాడు. చేసుకో అంటే ఈ మంత్రి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ఒక సాయంకాలం మేడ మీద నిలబడి రాజు వీధిలో వస్తూ తనని చూస్తోన్న మంత్రి భార్యని గమనించాడు. ఈయన ఈ రాజుగారు తన మేడ మీద నిలబడి ఆ డాబా మీద ఇటు అటు తిరుగుతున్నట్ట. తిరుగుతూ ఉంటే ఆ వీధిలో వస్తున్న ఆ మంత్రి చేసుకున్నాడు కదా! ఈ రాజు ఈ వయసుకు కోమటి కూతుర్ని. ఆ అమ్మాయి ఈ రాజుని చూసింది. రాజుని చూసి ఆ అమ్మాయి ఏమో అలాగే తదేకంగా చూస్తోంది ఈ రాజుగారిని. ఆహ్, చూస్తూ ఉంటే అది ఈయన గమనించాడు. రాజు గమనించాడు. రాజు కూడా చూసాడు ఆ అమ్మాయిని. ఆమె మీద చాలా మోహంతోటి రాచకార్యాలు కూడా మానేశాట. ఆవిడ అందచందాలు చూసి ఆయన అంతవరకు చూడలేదు. ఉత్తినే విన్నాడు అందరూ చెప్తూ ఉంటేను రాజు. ఈ రా ఈవిడని ఎంతో మోహించాటిప్పుడు చూడ్డంతోటి. చూసి ఆ విరహంతోటి ఆ మోహమే మనసులో ఉండిపోయి ఆ రాచకార్యాలన్నీ వదిలేసేసి బాధపడుతూ కూర్చున్నట్ట. మంత్రి అతక అతి కష్టం మీద రాజు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకున్నాడు. రాజుకి అర్థమైంది. తెలుసుకుని ప్రభువు చిన్న విషయానికి బాధపడుతూ ఉంటే ఎప్పుడూ అతని క్షేమం కోరవలసిన మంత్రినై ఉండి కూడా ఇలా ఊరుకోవడం న్యాయం కాదని భావించాట. ఈ మంత్రి ఏమనుకున్నాడంటే ఈ చిన్న విషయం ఇది. నా భార్యను ఆయన ఇష్టపడ్డాడు రాజు. అంచేత అది ఆయన కోరిక నేను తీర్చగలను. నేను తీర్చకుండా అలా ఉండిపోతే అది న్యాయం కాదు. రాజు క్షేమాన్ని నేను కోరుకోవాలి కదా! అని చెప్పి భార్యని పిలిచాట. పిలిచి, శ్రీమతి రాజు సౌఖ్యమే మన సౌఖ్యం. రాజు సౌఖ్యంగా ఉండాలి. ఆయన ఆనందంగా ఉండాలి. అంచేత ఆయన సౌఖ్యమే మన సౌఖ్యం. అతని క్షేమానికి ప్రయత్నించడమే సదా మన ధర్మం. ఆయన క్షేమంగా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేయడమే మన ధర్మం గనక నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి అతని కోరిక తీర్చిరా. నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన కోరిక తీర్చిరా అని చెప్పాడు ఈ మంత్రి. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేనేం కోపంతోటి లేకపోతే రాజు యొక్క బలవంతంతోటి చెప్పటం లేదు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నువ్వు వెళ్ళిరా ఆ రాజు దగ్గరికి. నీకు ఏ పాపము ఉండదు అన్నాడు. నేను చెప్పి పంపిస్తాను. నేను భర్తను గనక నేను ఒప్పుకుని పంపిస్తున్నాను కనుక నీకే పాపం అంటదు అని చెప్పాడు. అని చెప్పి పంపించాట. ఆమె మహాపతివ్రత. భర్త ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది. అందుకోసానని భర్త ఆజ్ఞ మేరకూడదని చక్కగా అలంకరించుకుందిట. ఆ రాత్రి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆశ్చర్యపోయాట. రాజు మరి పరాయి మంత్రి తన దగ్గర ఉన్న మంత్రి భార్య కదా ఈవిడ. అంచేత ఈవిడ అలా అలంకరించుకుని తన దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలా ఆశ్చర్యపోయాట రాజు. ఎందుకు వచ్చావని అడిగాడు. నువ్వు ఎందుకు వచ్చావు అసలు నా దగ్గరికి అని అడిగాడు రాజు. అందుకు ఆమె, ప్రభు నా కోసం కృషించడం ఎందుకు? నాపై కలిగిన మీ కోరికని నిస్సందేహంగా తీర్చుకోండి. మీరు సందేహపడకుండా మీరు ఎందుకు అలా కుంగిపోయి నీరసపడిపోతున్నారు నా మీద ఉన్న వ్యామోహంతో? అంచేత మీరు మీ కోరికను తీర్చుకోండి అని చెప్పింది ఈవిడ. అనేసరికి రాజు మంత్రికి తన మీద ఉండే భక్తికి ఆమె పతి భక్తికి మెచ్చుకున్నట్ట.
ఈవిడ యొక్క పతిభక్తికి రా మంత్రికి ఎంత ప్రేమో రాజు అంటేను అర్థమైంది. అర్థమయ్యి ఆ మంత్రి యొక్క ప్రేమకి ఈయన చాలా మెచ్చుకున్నట్టు రాజు. మెచ్చుకుని, "సాధ్వి, నీ స్వభావం తెలియక నీ మీద మోహం పెంచుకున్నాను. నీవు ఇంత గొప్పదానివి, ఇంత మంచి ఆలోచనలు గలదానివి అని చెప్పి తెలియకపోవడంతోటి నేను నీ మీద వ్యామోహం పెంచుకున్నాను. అంతేనే గాని నేను నిన్ను ముట్టుకోను. నేను నిన్ను ముట్టుకోను. నువ్వు పరాయి భార్యవి. నీ పతి వద్దకు వెళ్ళిపో" అని చెప్పాట రాజు. అని సేవకులనిచ్చి ఇంటికి పంపేశాడు. సేవకులను పిలిచాడు. ఈ ఈవిడ్ని మళ్ళీ మంత్రి గారింటికి తీసుకెళ్ళి దింపేసేసి రండి అని చెప్పి పంపించేశాడు. కానీ మనసులో ఆమె పట్ల మోహం పెరిగి పెరిగి అదే కారణంగా కృషించి చనిపోయాడు. ఈ రాజు ఆవిడ మీదే ఉంది ఈయన కోరిక అంతా, మనస్సంతాను. దాంతోటి కృంగి కృషించి చచ్చిపోయాడు కొన్నాళ్ళకి. అది తెలిసి తన భార్య మీద మోహంతోటి రాజు చనిపోయాడే అన్న చింతతోటి ఈ మంత్రి కూడా చచ్చిపోయాడు. మంత్రి కూడా కృషించి చచ్చిపోయాడు. అప్పుడు ఈ బేతాళుడు అడుగుతున్నాడు అనమాట, విక్రమార్క, వారిద్దరిలో ఎవరు ఉత్తముడో చెప్పు. ఇందులో ఈ ఇద్దరూ చచ్చిపోయారు. రాజు చచ్చిపోయాడు, మంత్రి చచ్చిపోయాడు. ఇద్దరిలో ఎవళ్ళు ఉత్తముడు ఎవరు ఇందులోను అని చెప్పి అడిగాడు ఈ బేతాళుడు విక్రమార్కుడిని. అప్పుడు విక్రమార్కుడు మంత్రి రాజభక్తి కలిగి ఉండవలసిన వాడు కనుక తన భార్యను రాజు వద్దకు పంపి కర్తవ్యం నెరవేర్చుకున్నాడు. ఈ మంత్రి చేయవలసిన పని మంత్రి చేసేసాడు. ఏమని, మరి రాజు దగ్గర ఉండే మంత్రి కనుక ఈయన రాజభక్తితోటి ఆయన భార్యను ఆయన కోరుకుంటున్నాడని చెప్పి, లేకపోతే నీరసపడిపోయి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడని చెప్పి ఆ భార్యను రాజు దగ్గరికి పంపించాడు. ఆ రాజు మీద ఉండే రాజభక్తితోటి తన భార్యని రాజు వద్దకు పంపి కర్తవ్యం ఆయన చేయవలసిన పని చేశాడు. రాజు ఆమె యందు ఎంతో మోహం కలిగి ఉన్నా ఆమె తన మందిరానికి వచ్చిన పరకాంతను అంటరాదని తన వలపు అణుచుకుని పంపేశాడు. ఈ రాజు ఏం చేశాడంటే, ఆమె మీద ఎంతో ప్రేమ ఉంది ఆయనకి రాజుకి. ఆయన మందిరానికి వచ్చింది ఆవిడ. వచ్చినా సరే, నువ్వు పరాయి వాడి భార్యవి, నిన్ను నేను ముట్టుకోనని చెప్పి ఆ మనసులో ఊహించుకుని ఆవిడ్ని మళ్ళీ ఇంటికి పంపేశాడు. కనుక అతనే యోగ్యుడు అన్నాడు. అతనే రాజే చాలా యోగ్యత కలవాడి చేత మంచి ధర్మాన్ని పాటించాడు ఆయన. తనకి అందుబాటులోకి వచ్చినా కానీ ఆయన ప్రేమించిన ఆవిడ పరాయివాడి భార్య కనుక ముట్టుకోకూడదని చెప్పి పంపించేశాడు. కనుక ఆ రాజే గొప్పవాడు, మంచి బుద్ధి గలవాడు అని చెప్పి చెప్పాడు. చెప్పేసరికి మళ్ళీ బేతాళుడు చెట్టెక్కేశాడు. చెట్టెక్కేసి మళ్ళీ ఈ విక్రమార్కుడు అతన్ని భుజాన్ని వేసుకుని మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ తర్వాత చెప్తానమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.